హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2500 ఖాళీలతో మెగా గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే రాబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారి కోసము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోనే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత బెస్ట్ కోర్స్ క్రియేట్ చేశామండి. ఇందులో క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ సిరీస్ కాంబో ప్యాక్ అండి. కేవలము 500 రూపాయలకే, అంటే 499 రూపీస్కే 2 years వ్యాలిడిటీతో అందజేస్తున్నామండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత ఇది 2000 రూపాయలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసి డౌన్లోడ్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ ఉంటుంది, ఫుల్ కోర్స్ ఉంటుంది. సో మీకు నచ్చింది తీసుకోండి. టెస్ట్ సిరీస్ కేవలం 99 రూపాయలు మాత్రమే. 50,000 MCQs ఉంటాయి అందులో. ఓకేనా? ప్రతి ఒక్కరి దగ్గర కోర్స్ ఉండే విధంగా చూసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు ఒక ముఖ్యమైన అప్డేట్ అన్ని వార్తాపత్రికల్లో రావడం జరిగిందండి. నిరుద్యోగులకు తీపి కబురు, 20 నోటిఫికేషన్లు వస్తున్నాయంటూ మరి ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. రంగం సిద్ధం చేసిన ఏపీపీఎస్సీ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి ముహూర్తం ఖరారు. ఇప్పటికే 157 శాఖల్లో ఖాళీల వివరాలు రెడీ. 99,000 ఉద్యోగాలకు డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఉగాదికి జాబ్ క్యాలెండర్, ఆ తర్వాత ప్రకటనలు అంటూ ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ కోసం ముహూర్తం ఖరారు చేసింది. ఈ మేరకు రానున్న ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల దిశగా కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి మరి ఉద్యోగాల భర్తీ చేపట్టే దిశగా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పగడ్బందీగా జాబ్ క్యాలెండర్ నిర్వహణకు మంత్రి లోకేష్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు శాఖల వారీగా భర్తీ చేయాల్సిన ఉద్యోగాల వివరాలు సేకరిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీ ఉండనుందని అధికారులైతే చెబుతున్నట్లుగా సమాచారం అన్నట్లుగా తెలుస్తుంది. శాఖల వారీగా భర్తీ చేయాల్సిన పోస్టులతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలు, లెక్కలు సిద్ధం చేస్తుంది. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో వివిధ నిధి HRMS పోర్టల్లో వివరాలు నమోదు చేస్తుంది. మరి ప్రాథమిక సమాచారం మేరకు అన్ని శాఖల్లో కలిపి 30% వరకు ఖాళీలు ఉండగా వీటిలో కొన్ని పోస్టుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. మరి వీటి భర్తీకి సంబంధించిన ప్రక్రియను ఖరారు చేయనున్నారు. శాఖల వారీగా ఖాళీలను నిర్ణయించారు. ఏపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటన దిశగా కసరత్తు వేగవంతం చేసింది. ఏపీపీఎస్సీ ద్వారా దాదాపు 20 నోటిఫికేషన్లు విడుదల కానున్నాయని తెలుస్తుంది. ఇప్పటికే డిఎస్సి 2025 ఉద్యోగాల భర్తీ పూర్తి చేశారు. వచ్చే ఫిబ్రవరిలో మరో డిఎస్సి నోటిఫికేషన్ రంగం సిద్ధం అంటూ ఇక్కడైతే మనకు ప్రకటించడం అయితే ఇక్కడ చూడవచ్చు. ఓకేనా? అంటే ఈ ఫిబ్రవరిలో శాఖల వారీగా ఖాళీలు చూసినట్లయితే ఇదిలా ఉండగా ఇప్పటివరకు 157 విభాగాలు మంజూరు పోస్టుల ఖాళీల వివరాలను నిర్ధారించాయి. దాదాపు 99,000 ఖాళీలు ఉన్నట్లుగా అయితే తెలుస్తుందండి. ఇందులో రెవెన్యూ శాఖలో 13,000. ఓకేనా? నెక్స్ట్ ఈ శాఖలోని 7 HODలు ఇప్పటికే 4,787 ఖాళీలను అయితే నిర్ధారించడం జరిగింది. వీటిలో నేరుగా భర్తీకి వచ్చేవి 2,552 గ్రూప్ 2 ఖాళీలండి ఇవన్నీ. అదేవిధంగా ఉన్నత విద్యాశాఖలో 7,000 ఖాళీలు, యూనివర్సిటీలో 3,000కు పైగా ఖాళీలను భర్తీ చేయాలని చూస్తున్నట్లుగా తెలుస్తుందండి. నెక్స్ట్ గ్రామీణాభివృద్ధి శాఖలో 27,000 ఖాళీలండి. ఇవన్నీ కూడా గ్రామవార్డు సచివాలయం మున్సిపాలిటీలలో. ఓకేనా? మరియు నైపుణ్యాభివృద్ధి శిక్షణ విభాగంలో 4,000 ఖాళీలు. నెక్స్ట్ వ్యవసాయ శాఖలో 3,000 ఖాళీలు, డిఆర్ పోస్టులు 2,400. నెక్స్ట్ పంచాయతీరాజ్లో నేరుగా నియామకాలకు వచ్చేవి 26,000 ఖాళీలు, 3,000 పోస్టులు ఇన్ సర్వీస్ పదోన్నతులు. అంటే దాదాపు 24,000 ఖాళీలు గ్రామ వార్డు సచివాలయాలలో భర్తీ చేయనున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. సో మరి జనవరి మొదటి రోజు అన్నారు, జనవరి 1కే క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించారు. మళ్ళీ ఇప్పుడు ఉగాది అంటున్నారు. కనీసం ఉగాదికైనా మరి చెప్పినట్లుగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని అయితే ప్రభుత్వం పైన ఒత్తిడి తేవలసినటువంటి బాధ్యత అయితే అందరిపైన ఉందండి. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఎవరైతే లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా మీ ప్రిపరేషన్లోనే ఉండండి ఫ్రెండ్స్. ప్రిపరేషన్ ఆపితే మాత్రము నష్టపోయేది మీరే. ఎందుకంటే నోటిఫికేషన్లు వస్తాయి, కొంచెం టైం అటు ఇటు, కానీ నోటిఫికేషన్లు రావడం మాత్రం ఖచ్చితంగా వస్తాయి. మీరు నోటిఫికేషన్లు రావేమో అనుకొని ప్రిపరేషన్ ఆపితే మాత్రం
ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్లోనే ఉండండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.